మేడం నమస్తే అండి. ఆ, ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి ఎన్నడూ లేని విధంగా నేషనల్ వైడ్ ప్రతి పేపర్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా సరే ప్రతి పేపర్లో తెలుగుతో సహా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం గురించి నిలబడి అని ఒక యాడ్ అయితే వేశారు కదా, అసలు దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అది ఐస్బర్గ్ లాగండి. మీరు ఆ ఓన్లీ పైన టిప్ చూశారు, గ్రౌండ్లో ఎంత వర్క్ చేశారండి. విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఎంత విద్యా శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఒక మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది, అలాగే పిల్లల్ని అసెంబ్లీకి తీసుకురావటం అనేది, పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తి సామర్థ్యాలని ప్రతిభా పాఠవాల్ని ఎంత బాగా బయటికి తీసుకొచ్చి విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబట్టే పిల్లల్లో గ్రౌండ్ వర్క్ చాలా బాగా ప్రతి స్కూల్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేయబట్టే పిల్లల్లో ప్రతిభ అంత గట్టిగా బయటకు వచ్చింది. ఇప్పుడు అది ఆ రిజల్ట్స్, గ్రౌండ్ వర్క్ ఎంత కష్టపడి చేసిన రిజల్ట్స్ ఇప్పుడు మనకి ఫ్రూట్గా ఈ యాడ్ ద్వారా వచ్చింది. ఇది చరిత్ర. గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు ఈ రకంగా కార్పొరేట్ వ్యవస్థలో జరిగినంత మెరిటోరియస్గా వచ్చారు అంటే ఎంతో గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ కూడా అసలు ఒక దృఢ నిశ్చయంతో విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అని ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తే దాని రిజల్ట్స్ పిల్లలు కని విని ఎనుగని రీతిలో పేపర్స్లో మొదటి పేజీలో పడేంతగా 598 మార్కులు అంటే స్టేట్ టాపర్స్కి ఎంత చక్కగా ఉందనండి. వినటానికి కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద మనకి ఒక నమ్మకం, ఒక భరోసా కలిగించేటట్టుగా విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసే దిశగా లోకేష్ గారు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయంటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదండి. అంటే ఇక్కడ ప్రధానంగా దాన్ని కూడా ఓన్ చేసుకునే పరిస్థితి వైసీపీ నాయకులు. ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అంటూ ఏదైతే పథకం తెచ్చారో దాంట్లో భాగంగానే అందులో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వలనే ఇది జరిగింది తప్పితే ఇందులో నారా లోకేష్ చేసింది ఏమీ లేదు అనేది వాళ్ళు చేస్తున్న వాదన. ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళు నాడు నేడు కాదు, బారు బీరు అనే ప్రోగ్రాములు తీసుకొచ్చి పిల్లల తల్లిదండ్రులందరినీ మా కల్తీ మద్యానికి గురి చేసి ఇళ్లల్లో సరైన వ్యవస్థ లేకుండా ఉండేటట్టుగా చేసి ఏమి అభివృద్ధి పనులు లేకుండా, తల్లిదండ్రులకు పనులు లేకుండా, ఇంట్లో ఆర్థికంగా వాళ్ళందరూ చాలా తక్కువగా అయిపోయి ఇంట్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకొచ్చారు. అసలు పిల్లలకి ఏ రకంగా సహాయ సహకారాలు అందించకుండా విద్యా వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసి, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టే విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసారండి జగన్ గవర్నమెంట్లో. సో అది విధ్వంసకర ప్రభుత్వం, విద్వేషకర ప్రభుత్వం, అసలు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రభుత్వం. వాళ్ళు ఈ మాట అనే హక్కు వాళ్ళకి లేదు. నైతిక విలువలు కోల్పోయిన ప్రభుత్వం అని ఏదైనా ఉంది అంటే అది జగన్ గారి గవర్నమెంటేనండి. అభివృద్ధికి ఆమడు దూరంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది గత ప్రభుత్వం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మేడం, ఆ యాడ్లో ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. అంటే ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అసలు ఏ విధంగా చూడాలంటారు దాన్ని? అసలు ఎందుకని వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి చేత కాలేదనుకోవచ్చు అంటారా? లేకంటే కనుక విద్యాలయాల్లో రాజకీయాల ప్రవేశం నిషిద్ధం అంటూ ఏదైతే లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడ్డారు అనుకోవాలంటారా? ఇది యువగాళం అండి. ఇది నేటి తరం. ఈ తరం అసలు చేసే పనికే ప్రాముఖ్యత కానీ చేసిన మనిషికి ప్రాముఖ్యత కాదు. లోకేష్ గారు తీసుకొచ్చిన విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసిన పద్ధతులు, దాని ఫలం మనకు ఇప్పుడు కనిపించింది. ఆ ఫలితాలనే వాళ్ళు చెప్పుకున్నారు కానీ ఇది చేసింది నారా లోకేష్ గారు. ఇదంతా దీనికి వెన్నుదన్నుగా నిలిచింది నారా లోకేష్ గారు అని చెప్పలా.
విద్యా వ్యవస్థని అంటే ప్రభుత్వ బడుల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే పిల్లలు ఏ రకంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు అనే దానికి నిదర్శనంగా ఈ యాడ్ వచ్చిందే తప్పితే దీని వెనకమాలున్న వ్యక్తిని హైలైట్ చేయాలని కాదు. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ గొప్పతనం అండి. వాళ్ళు చేస్తారు, చేతుల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం మాత్రం కాదు ఇది. అంటే ఏ విధంగా చూడాలంటారు అసలు ప్రతి దాన్ని? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిన గూగుల్ సంస్థ కూడా మా ద్వారానే వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఏ కంపెనీ వచ్చినా సరే ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ కానీ వైజాగ్ కేంద్రంగా కానీ లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కంపెనీ వచ్చినా సరే మాదే అని చెప్పుకునే వైసీపీ నాయకులు విద్యా వ్యవస్థలో మార్పులు కూడా మాదే అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఎలా చూడాలంటారు? గూగుల్ కంపెనీ వాళ్ళే తెచ్చామని చెప్పుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళే అది దానివల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, దాని మీద కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎలా చూడాలంటారు మేడం? క్రెడిట్ చోరీ అనే దానికి ఐకాన్గా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ గవర్నమెంట్, గత ప్రభుత్వం. ప్రతిదీ మేమే చేసామంటారు. అసలు ఏదైనా విధ్వంసం విద్వేషాలు లాంటివి చేసేది మాత్రం వాళ్ళే. అభివృద్ధికి ఏదన్నా సమస్యలు వచ్చినాయి అంటే అది మాత్రం వాళ్ళు ఎప్పటికీ తేలేరు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటమే పర్సంటేజీలు సరిపోతుంది కానీ ప్రజాక్షేమం గురించి ప్రజాపాలన గురించి మాత్రం వాళ్ళు తేలేరండి. ఎన్ని కంపెనీలు వచ్చినాయండి. టాటా ఇన్నోవేటివ్ హబ్ వచ్చిందా మంగళగిరిలో, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్లో, అలాగే ఇప్పుడు బిహెచ్ఎల్ కంపెనీ వచ్చింది, కాగ్నిజెంట్ కంపెనీ వచ్చింది. ఎన్నెన్ని కంపెనీలు, ఎన్నెన్ని వేల కోట్లు పెట్టుబడితో లైన్లో ఉండి ఎంతమంది ఎన్ఆర్ఐలు మరి ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్ని పెట్టుబడులు పెడతాము, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వస్తుంది. ఇదంతా ఎవరిని చూసి? వస్తున్నారని చెప్తున్నారు మేడం. అది వాస్తవం కాదండి. బ్రాండ్ ఇమేజ్ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన సిబిఎన్ గారిని చూసి వస్తున్నాయి. ఆయన ఎబిలిటీ ఏంటి, ఆయన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ఇంతకు ముందు నుంచి చూస్తానే ఉన్నాం. ఎలాగున్న సైబరాబాద్ని ఎంత చక్కగా డెవలప్ చేసి ఎంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఎంత ఉపాధి కల్పించారో మనం చూసాం. మనకి తెలుసు, ఇది తెలిసి మనం ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు. వచ్చే కంపెనీలకి మోకాలు అడ్డం పెట్టి ఎల్లగొట్టకుండా ఉంటే చాలండి జగన్ గవర్నమెంట్ అంతా. ఓకే మేడం, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది పశ్చిమ బెంగాల్, తమిళనాడు మాత్రమే. తమిళనాడులో 3 రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి కటౌట్ చూపించి అక్కడ విజయ్ గెలిచాడు. ఇది కూడా మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు ఏం చెప్తారు మరి దానికి? వైసీపీ నాయకులు అలా చెప్పటం వరకేనండి. రోజుకెళ్ళి మన అక్కడ తమిళనాడులో చేసి వచ్చింది ఏమైంది అక్కడ? అందువల్ల తమిళనాడులో ఇప్పుడు మనం ఎలియన్స్ గవర్నమెంట్లో ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కొద్దో గొప్ప మనం కూటమి ప్రభుత్వానికి ఉన్న సహాయ సహకారాలు అందించాలి, మనతో పాటు ఉన్న సహాయ సహకారాలు. అట్లాగే బీజేపీకి కూడా మనం చేశాం కాబట్టి. వెస్ట్ బెంగాల్లో చూసారుగా, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీది మనం చూసాము. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి ఆవిడ ఆల్మోస్ట్ డాన్ ఆఫ్ బెంగాల్గా ఉండి, బెంగాల్ దీదీగా ఉండి కూడా మరి బీజేపీ రాబట్టే కదా ఇప్పుడు రోహింగ్యాలకు కానీ, మైగ్రెంట్స్కి కానీ, ఇమిగ్రెంట్స్కి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, అంటే హిందూయేతర వాళ్ళకి మమతా బెనర్జీ గారు చేసిన చాలా, అంటే వాళ్ళని అంతగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఎంతమంది మహిళలకి అన్యాయం జరిగిందండి. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీ వైద్య విద్యార్థినికి జరిగిన అన్యాయం మనందరికీ తెలిసి మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేయటం అది కరెక్ట్ కాదు అసలు. దానికి అగైనెస్ట్గా హిందూవాదులంతా కానీ బీజేపీ కానీ ఎంత చక్కగా బాగా సపోర్ట్ చేసి, ఇన్ఫ్లేషన్ వల్ల కానీ లా అండ్ ఆర్డర్ బాగాలేకపోవటం వల్ల కానీ మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. బీజేపీకి సపోర్ట్ ఇచ్చాం. మనం సపోర్ట్ ఇచ్చిన బీజేపీ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో గెలవటం నిజంగా మంచి హర్షణీయ పరిణామం.